ఎంతవరకు డిసైడ్ చేసింది? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. 2011 అయితే కంపల్సరీగా మహేష్ బాబుకి ఇవ్వాలి సార్. ఓకే, ఎందుకు సార్? నంబర్ 1 రేస్ లో ఉన్నది అయితే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సార్. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను చరణ్ చాలా పెద్ద ఫ్యాన్ సార్. నేను రామ్ చరణ్ గారు తీసిన మగధీర ఎన్నిసార్లు తీసినా నాకే తెలియదు సార్. కంటిన్యూస్ 20 టైమ్స్ చూసుంటాను. కానీ 2011లో మాత్రం చరణ్ సినిమా ఒక్కటి విడుదల కాదు. దట్టు 2011లో మహేష్ బాబు వచ్చిన సినిమాలో మహేష్ బాబు దూకుడు వచ్చింది కదా. దూకుడు దాని తర్వాత సినిమాలు ఏం లేదు సార్. దట్టు దూకుడు మంచి కలెక్షన్ వచ్చే. దట్టు దూకుడు చాలా బాగుంది సార్. దూకుడు 2011లో అయితే మహేష్ ఇస్ ద బెస్ట్ హీరో సార్. ఓకే, మన దగ్గర రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధి, మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రతినిధి శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన ఎంతవరకు మీరు ఏకీభవిస్తున్నారు? శ్రీకాంత్ గారు, శ్రీనివాస్ పూర్తిగా ఏకీభవిస్తున్నారా? మీరు నన్ను అడుగుతున్నారా? చెప్పండి. అంటే ఆయన 2011 మహేష్ బాబుకి ఇచ్చేస్తానన్నారు. అప్పుడు 2012లో ఏ హీరోయిన్ ఇంకో పెద్ద హిట్ ఇస్తే ఆ హీరోకి ఇచ్చేద్దామా? శ్రీనివాస్, నేను ఆదిలోనే చెప్పేసి డిపెండ్స్ అవుతుంది బిజినెస్. 2011 అంటే జయాలతో సంబంధం లేకుండా బిజినెస్ ఎవరు ఎక్కువ చేస్తున్నారో ఆ హీరోకి దక్కుద్దండి. అది బిజినెస్ చేయడం కాదు, తర్వాత రెవెన్యూ గురించి మాట్లాడమంటున్నాను నేను. మీరు బిజినెస్ చేస్తున్నా ఉంటే ప్రతి హీరోకి ఉంది ఆ పరిస్థితి. ప్రతి హీరోకి లేదండి, ప్రతి హీరోకి ఆ పరిస్థితి లేదు. సినిమాకి చేయగలిగేది ఈ రేస్ లో ఉన్నటువంటి తర్వాత క్రేజ్ ఉన్నటువంటి ఈ 5-6 హీరోలు ఎవరైతే ఉన్నారో, 4-5 హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సినిమాలకి రాబోయే ఈ సినిమా చేయకపోతే నెక్స్ట్ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది. నా క్రేజ్ దృష్టిలో పెట్టుకున్నా, హైప్ దృష్టిలో పెట్టుకున్నా ప్రతి సినిమాకి బిజినెస్ అవటం, ఆ క్రేజ్ రావటం, హైప్ రావటం జరుగుతుంది. తర్వాత రెవెన్యూ గురించి మాట్లాడడం. బిజినెస్ జరిగిన మహేష్ బాబుకి ఎంత బిజినెస్ జరుగుతుంది, మిగతా హీరోలకి ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది కూడా బేరీజ్ చేసుకోవాలి. అంటే కేవలం ఈ సంవత్సరానికి 2011కి మాత్రం మహేష్ అంటారు మీరు? 2011 కాదు, ఫస్ట్ నుంచి కూడా ఏ సినిమా కూడా మన ఓపెనింగ్ రోజుని బిజినెస్ అయిపోయే హీరో మహేష్ బాబు అండి. అది ఒక్క కాదండి, రాజకుమారుడు అప్పటి నుంచి జరుగుతుందండి. ఒక్కడ నేను అసలు చిరంజీవి గారు అప్పుడు కూడా రేస్ లో ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఇంద్రా ఠాగూర్, శంకరదాదా లాంటి సినిమాలు ఇచ్చిన శంకరదాత మామూలు హిట్ అండి. అది హిట్లర్ వరుసగా 7 సూపర్ హిట్లు ఇచ్చారు. అన్నయ్య దాకా రాజకుమారుడు ముందండి, రాజకుమారుడు ముందు అన్నయ్యలా ఇవన్నీ. రాజకుమారుడు తర్వాత నేను చెప్పేది. ఓకే, ఖమ్మం నుంచి కూడా సాహెబ్ మాట్లాడడానికి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాహెబ్ చెప్పండి, 2011 ఎంతవరకు నెంబర్ 1 హీరోని డిసైడ్ చేసింది? నెంబర్ 1 హీరో అంటే మన తెలుగులో సీజన్స్ ని బట్టి మాట్లాడుకోవడమే సార్. ఓకే, రామ్ చరణ్ గారిని మీరు అసలు నెంబర్ 1 రేస్ లో ఉంచాలి అవుద్దా అంటున్నారు. మగధీర కలెక్షన్ చూసిన తర్వాత, మగధీర అంత పెద్ద ఇచ్చిన తర్వాత రామ్ చరణ్ గారిని మళ్ళీ పెట్టాలి అవుద్దని అడగటం సార్. మళ్ళీ ఆరెంజ్ కూడా చూడాలి కదండి ఒకసారి. సార్ ఆరెంజ్, మరి ఆరెంజ్ గురించి చెప్పుకుంటే మన మహేష్ బాబు పోగి తర్వాత మళ్ళీ ఇక్కడ దూకుడు సినిమాలు వచ్చినా కానీ ప్రొడ్యూసర్ సేఫ్ కదండి. అక్కడ ఎక్కడ సేఫ్ అయ్యారు? సైనికుడు సేఫ్ అయ్యారు. చాలా దారుణమైన స్టేట్మెంట్ ఇది. 2002లో ఇంద్రా రిలీజ్ అయింది, 2003లో 3 బ్లాక్ బస్టర్ లో హీరోలు, 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ తో 3 సినిమాలు చేస్తే ఒకటి ఫ్లాప్ అయింది. దాంట్లో వినాయక్ గారిని ఒక సినిమా 100 రోజుల వేడుకలో వినాయక్ గారిని ట్యాగూర్ తర్వాత వేదిక మీదకి నేను ఆహ్వానిస్తూ చిరంజీవి గారికి ట్యాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన మెగా డైరెక్టర్ని ఆయన ఆనందపరుద్దాం నేనంటే, వినాయక్ గారి స్టేజ్ మీదకి వచ్చి నా చేతిలోంచి మైక్ లాక్కుని చిరంజీవి గారికి నేను హిట్ ఇవ్వలేదు, చిరంజీవి గారే ట్యాగూర్ లాంటి హిట్ నాకు ఇచ్చారని చెప్పారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని దర్శకులు అనుకుంటారండి. వాళ్ళ కళ, హీరోయిన్ నటించాలనుకుంటారు, వాళ్ళ కళ. కొత్త నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయాలనుకుంటారు, నటిస్తా అంటారు కానీ నటించట్లేదు కదా. అది కాదు ఇక్కడ టాపిక్. ఇప్పుడు ఆ టాపిక్ కాదు ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నది. ఓకే, శ్రీకాంత్ గారు, అంటే సంవత్సరం 2011 అంటే ఇయర్ టు ఇయర్ మన నెంబర్ 1 రేసే లేదప్పుడు మీరు చెప్పేది. ఇయర్ ఈ సంవత్సరం వాళ్ళకి ఇచ్చేయండి అంటే చైర్ అనమాట, టాప్ చైర్. సినిమా ట్రేడ్ గైడ్ బుక్ లో టాప్ చైర్ వేస్తుంటారు. అంటే నెంబర్ 1 ఎలా డిసైడ్ చేయాలంటే ఇయర్ వైజ్ డిసైడ్ చేయాలా లేకపోతే బిజినెస్? తర్వాత రెవెన్యూ గురించి మాట్లాడండి. ఆ విషయం మనం షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం అండి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం కొనసాగుతుంది.